రాత్రి పడితే ఆ కోట నుండి కాకా మాలా వాచా అనే శబ్దం వినబడుతుంది. అక్కడ చూస్తే తెల్లగా ఓ చిన్న పిల్లాడు తెల్ల బట్టల్లో కనిపిస్తాడు. కాకా మాలా వాచకి అర్థం నన్ను రక్షించండి, ఎవరైనా నన్ను రక్షించండి అని అర్థం. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కావున చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. శనివార్ వాడ భారతదేశంలోని పూణే నగరంలో ఉన్న ఒక చారిత్రక కోట. 1732లో నిర్మించబడినది. 1818 వరకు మరాఠా సమాఖ్య పేష్వాల రాజధానిగా ఉండేది. 1828లో ఒక అంతుచిక్కని అగ్ని ప్రమాదంలో ఈ కోట చాలా వరకు ధ్వంసమైంది. కానీ ఇప్పుడు మిగిలి ఉన్న కట్టడాలను పర్యాటక ప్రదేశంగా నిర్వహిస్తున్నారు. చరిత్ర. శనివార్ వాడ సాధారణంగా మరాఠా సామ్రాజ్యానికి చెందిన పేష్వాలకు 7 అంతస్తుల రాజధాని భవనం. ఇది పూర్తిగా రాతితో తయారు చేయబడిందని భావించేవారు. అయితే బేస్ ఫ్లోర్ లేదా మొదటి అంతస్తు పూర్తయిన తర్వాత సతారా జాతీయ రాజధాని ప్రజలు ఛత్రపతి షాహు ఫిర్యాదు చేశారు. ఒక రాతి స్మారక చిహ్నాన్ని ఛత్రపతి మాత్రమే మంజూరు చేసి నిర్మించవచ్చని పేష్వాలు కాదని చెప్పారు. దీని తర్వాత మిగిలిన భవనం రాతితో కాకుండా ఇటుకలతో నిర్మించాలని పేష్వాలకు అధికారిక లేఖ రాయబడింది. 1758 నాటికి కనీసం 1000 మంది ప్రజలు ఈ కోటలో నివసించారు. 1773లో 5వ అప్పటి పాలక పేష్వాగా ఉన్న నారాయణరావు తన మామ రఘునాథరావు, అత్త ఆనందిబాయి ఆదేశాల మేరకు కావలిన వారు హత్య చేశారు. నారాయణరావు దయ్యం ఇప్పటికీ పౌర్ణమి రాత్రులలో సహాయం కోసం పిలుస్తుందని ఒక ప్రసిద్ధ పురాణం ఉంది. ఈ ప్రాంతం చుట్టూ పనిచేస్తున్న వివిధ వ్యక్తులు నారాయణరావు పేష్వా మరణించిన తర్వాత కాకా మాలా వాచవా, అంకుల్ సేవ్ మేవా అని కేకలు వేయడాన్ని నివేదించారు. ఆంగ్లం, మరాఠీ భాషలలో రాయబడిన అసాసినేషన్ ఆఫ్ ది పేష్వా అనే పుస్తకం ఈ సంఘటనను వివరిస్తుంది. 1818 జూన్ పేష్వా రెండవ బాజీరావు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెందిన సర్ జాన్ మాల్కన్ తన గాడి సింహాసనంను వదులుకుని ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ సమీపంలోని విదూర్ వద్ద రాజకీయ బహిష్కరణకు గురయ్యాడు. 1828 ఫిబ్రవరి 27న రాజభవనం లోపల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘర్షణ 7 రోజుల పాటు కొనసాగింది. భారీ గ్రానైట్ ప్రాకారాలు, బలమైన టేకు ద్వారాలు, కోటలోని భవనాల లోతైన పునాదులు, శిథిలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. భగవాన్ స్వామి నారాయణ జీవిత చరిత్ర గ్రంథమైన హరిచరిత్ర సాగర్ ప్రకారం అతను 1799లో బాజీరావు ఒత్తిడిపై శనివార్ వాడను సందర్శించాడు. నిర్మాణం. ఛత్రపతి షాహు ప్రధానమంత్రి అయిన పేష్వా బాజీరావు 1730 జనవరి 10న శనివారం నాడు తన నివాసానికి శంకుస్థాపన చేశారు. మరాఠీ పదాలైన శనివార్, శనివారం, వాడ ఏదైనా నివాస సముదాయానికి సాధారణ పదం నుండి దీనికి శనివార్ వాడ అని పేరు పెట్టారు. జున్నార్ అడవుల నుండి టేకును, సమీపంలోని చించాడ్ క్వారీల నుండి రాళ్లను, బేజూరి సున్నపు గనుల నుండి సున్నంను దిగుమతి చేసుకున్నారు. శనివార్ వాడ 1732లో మొత్తం రూపాయి 16,110 ఖర్చుతో పూర్తయింది. ప్రత్యేకంగా శుభ్రమైన రోజుగా ఎంచుకున్న మరో శనివారమైన 22 జనవరి 1732న మతపరమైన ఆచారాలకు ప్రకారం ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత పేష్వాలు బురుజులు, ద్వారాలతో కూడిన కోట గోడలు, దర్బార్ మందిరాలు, ఇతర భవనాలు, ఫౌంటైన్లు, జలాశయాలతో సహా అనేక చేర్పులను చేర్చారు. ప్రస్తుతం ఈ చుట్టుగోడకు 5 ద్వారాలు, 9 బుర్జులు ఉన్నాయి. మిస్టరీ. ఆ సమయంలో ఒక చిన్న యువరాజు ఉన్నాడు. పేరు నారాయణరావు. అతను కేవలం 16 ఏళ్ల వయసులోనే రాజు అయ్యాడు. కానీ అతని మామ రఘునాథరావు అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఒక రాత్రి అతను తన సైనికులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ధరా, హోల్డ్ హిమ్, అతన్ని బందీగా పట్టుకోండి. కానీ అది మారిపోయింది. మారా, కిల్ హిమ్, అతన్ని బందీగా పట్టుకొని తర్వాత చంపేయండని చెప్పాడు. సైనికులు
కోటలోకి దూసుకెళ్లి ఆ చిన్న యువరాజును చంపేశారు. ఆ సమయంలో నారాయణరావు పారిపోతూ అరిచాడు, కాకా మాలా వాచా. అతని కేకలు ఇప్పటికీ ఆ కోట గోడల్లో మార్మోగుతున్నాయని అంటారు. హర్రర్ సంఘటనలు. ఇప్పటి వరకు చాలామంది గార్డులు, టూరిస్టులు చెప్పారు, రాత్రి 12 తర్వాత ఆ కోటలో చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుందని. ఎవరు దగ్గరికి వెళితే శబ్దం ఒక్కసారిగా ఆగిపోతుంది. మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి బయటపడితే మళ్ళీ శబ్దం స్టార్ట్ అవుతుంది అని చెప్తుంటారు. కొందరు చెబుతారు వారు ఒక తెల్లని దుస్తులు వేసుకున్న పిల్లాడిని చూశామని. ఒక సెక్యూరిటీ గార్డ్ కథ. ఒక రాత్రి నేను పహారా కాస్తున్నాను. సడన్గా నాకు ఎవరో కాకా అని పిలిచారు. నేను వెనక్కి తిరిగాను, అక్కడ ఎవరూ లేరు. అతను ఆ రోజు తర్వాత పని వదిలేశాడు. ఫైనల్. ప్రస్తుతం ఆ కోటలో రాత్రి ఎవరిని అనుమతించరు. ఎందుకంటే ప్రతి అమావాస్య రాత్రి ఆ కేక మళ్ళీ వినిపిస్తుందని. కాకా మాల్వా వాచ్యా. ఇది కేవలం కథనా లేదా నిజంగా అక్కడ ఎవరో సాయం కోసం ఎదురు చూస్తున్నారా? మీరు శనివారం వాడకి వెళ్తారా రాత్రి? ఈ కథ నిజంగా జరిగి ఉంటుందా లేక కల్పితమా? మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పగలరు. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి, వినాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.